హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈ రోజు నుంచి మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి వీడియో లెసన్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? వీడియోస్ అనేవి రెడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ అనేది ఈ గ్రూప్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వీడియోని వాచ్ చేసి లెసన్ అనేది మీరు చూడొచ్చు. ఓకేనా? ఓకే, ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఇండియా రిలీఫ్ ఫ్యూచర్స్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ లెసన్ అనేది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ రావడం జరుగుతుంది. 2 మార్క్స్, 1 మార్క్స్, బిట్స్ అండ్ మ్యాప్, ఇలా అన్ని రకాల క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక మనం మొదలు పెడితే లెసన్లోకి వస్తే, రిలీఫ్ ఫ్యూచర్స్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇండియాని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, ఇండియాని జియోగ్రఫికల్గా ఎన్ని భాగాలుగా విభజించారు, ఆ విభజించినటువంటి భాగాలని, ఆ డివైడ్ చేసినటువంటి పార్ట్స్నే మనం రిలీఫ్ ఫ్యూచర్స్ అని అంటామన్నమాట. మరి ఎన్నిగా డివైడ్ చేశారు ఏమిటి అనేది లెసన్లోకి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది. ఇండియా అనేది ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి. ఇండియా లైస్ ఇన్ నదరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇండియా లైస్ ఇన్ నదరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్స్. ఇండియా అనేది నదరన్ హెమిస్ఫియర్లోను ఈస్టర్న్ హెమిస్ఫియర్లోను ఉంది. మరి ఏమిటి ఈ నదరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్స్ అని మనం చూస్తే, ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్లో ఎర్త్ మొత్తాన్ని కూడా, వరల్డ్ మొత్తాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి షేడ్ చేసినటువంటి ఈ ప్రాంతం నదరన్ హెమిస్ఫియర్, అలాగే కింద షేడ్ చేసినటువంటి ఈ ప్రాంతం సదరన్ హెమిస్ఫియర్. అట్లాగే దీనిని వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని, దీన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. మరి వీటిని దేని ఆధారంగా విభజించారు అని మనం చూస్తే, ఇక్కడ రెడ్ కలర్ ఒక లైన్ ఒకటి మీకు కనిపిస్తుంది కదా, చూడండి. నేను దాని మీద ఒకసారి గీస్తూ ఉన్నాను. ఈ రెడ్ కలర్ లైన్ మనం గమనిస్తే దీనిని ఏమంటాము అంటే 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటాం. ఏమంటాం? 0 డిగ్రీ లాటిట్యూడ్. ఓకేనా? మన సైంటిస్టులు అనేవాళ్ళు ఎర్త్ మీద కొన్ని లైన్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. ఇవి నిజంగా డ్రా చేశారా అంటే లేదు. ఇవి కేవలం ఇమాజినరీ లైన్స్ మాత్రమే, ఊహాజనిత రేఖలు మాత్రమే. వీటిలో కొన్ని వాటిని హారిజంటల్గా అంటే అడ్డంగా గీచారు, కొన్ని వాటిని వర్టికల్గా అంటే నిలువుగా డ్రా చేయడం అనేది జరిగింది. హారిజంటల్ లైన్స్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే లాటిట్యూడ్స్ అంటాం. ఈ లాటిట్యూడ్స్లో సెంటర్లో ఉన్నటువంటి, లేదా లాటిట్యూడ్స్ అన్నింటిలో బిగ్గెస్ట్ అంటే పెద్ద లాటిట్యూడ్గా మనం దేని చెప్పొచ్చు అంటే 0 డిగ్రీ లాటిట్యూడ్ అని చెప్పొచ్చు. దీనికి వేరొక పేరు ఈక్వేటర్. దీనికి వేరొక పేరు ఏంటి అంటే ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ అనేది ఎర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంది. ఈక్వేటర్కి పైన ఉన్నటువంటి ఈ పార్ట్ ఏ డైరెక్షన్ అంటే నార్త్ డైరెక్షన్, కాబట్టి దీన్ని నదరన్ హెమిస్ఫియర్ అంటారు. అలాగే ఈక్వేటర్ కింద ఉన్నటువంటి ఈ పార్ట్, ఇది సౌత్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటారు. ఓకేనా? ఈక్వేటర్ ఎర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. పైనటువంటి హాఫ్ పార్ట్ని నదరన్ హెమిస్ఫియర్ అని, కింద ఉన్నటువంటి హాఫ్ పార్ట్ని
సదరన్ హెమిస్ఫియర్ అని అంటారు. అలాగే వర్టికల్గా గీచినటువంటి వాటిని మనం లాంగిట్యూడ్స్ అనే పేరుతో పిలుస్తాం. ఈ లాంగిట్యూడ్స్ అన్నింటిలో పెద్దది ఏమిటి అంటే 0 డిగ్రీ లాంగిట్యూడ్. 0 డిగ్రీ లాంగిట్యూడ్. దీనికి వేరొక పేరు ఏమిటి అంటే గ్రీన్విచ్. దీనికి వేరొక పేరు ఏమిటి అంటే గ్రీన్విచ్. ఈ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని పేరు. ఈ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ కూడా ఎర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో గ్రీన్విచ్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది ఏ డైరెక్షన్ అంటే వెస్ట్, కాబట్టి దీన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. అలాగే 0 డిగ్రీ లాంగిట్యూడ్కి ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. సో ఎర్త్ నదరన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్స్ గాను, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియా ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే, సో ఇండియా లాటిట్యూడ్స్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఉంది. అంటే ఈక్వేటర్కి పైన ఉంది కాబట్టి ఏ హెమిస్ఫియర్లో ఉన్నట్టు అంటే నదరన్ హెమిస్ఫియర్లో ఉన్నట్టు. అట్లాగే లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకుంటే ఇండియా ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా. అంటే ఏ హెమిస్ఫియర్లో ఉంది? ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో కాబట్టి ఇండియా లైస్ ఇన్ నదరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్స్ అని మనం చెప్పుకున్నాము. ఓకేనా? ఇక ఇండియా ఏ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంది, ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇండియా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ని మనం గమనిస్తే, ఇండియాస్ మెయిన్ ల్యాండ్ లైస్ బిట్వీన్ 8 degrees and 4 minutes. 8 degrees and 4 minutes north and 37 degrees 6 minutes north latitudes. అంటే ఇండియా 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది. అలాగే లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకుంటే 68 degrees 7 minutes ఈస్ట్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఇండియా అనేది స్ప్రెడ్ అయి ఉంది. ఓకేనా? సో దీన్ని ఒక్కసారి మనం డయాగ్రామెటిక్గా చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఇండియా డయాగ్రామ్ మీరు గమనిస్తే, ఇండియా ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే చూడండి, ఇండియా స్టార్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి లాటిట్యూడ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి లాటిట్యూడే 8 degrees 4 minutes. 8 degrees 4 minutes. మీరు మర్చిపోకూడదు. సో కంప్లీట్గా నార్త్ హెమిస్ఫియర్లోనే ఉంది కాబట్టి మన పక్కనే నార్త్ లాటిట్యూడ్ అని పెట్టుకోవాలి. సో 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ మధ్యలో ఇండియా అనేది ఉంది. అంటే సో 8 degrees 4 minutes నుంచి స్టార్ట్ అయ్యి 37 degrees 6 minutes దగ్గర ఎండ్ అవటం అనేది జరుగుతుంది. అలాగే మరి లాంగిట్యూడ్స్ని కూడా మనం గమనిస్తే, ఇండియా స్టార్టింగ్ లాంగిట్యూడ్ ఇది, ఎండింగ్ లాంగిట్యూడ్ ఇది. అంటే ఇక్కడ ఇండియా లాంగిట్యూడ్స్ ప్రకారం ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. సో స్టార్ట్ అయినటువంటి లాంగిట్యూడ్ ఏమిటి అంటే 68 degrees 7 minutes. ఏ లాంగిట్యూడ్స్ వస్తాయి గుర్తుపెట్టుకోవాలి. లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకుంటే ఈస్ట్లో ఉంటాయి, ఈస్టర్న్ వస్తాయి. కాబట్టి 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకేనా? సో 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో ఇండియా అనేది స్ప్రెడ్ అయ్యింది. మీరు ఈ కోఆర్డినేట్స్ కానీ మీరు గూగుల్లో టైప్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇండియా యొక్క లొకేషన్ అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది ఇండియాకి సంబంధించిన లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఓకేనా? సో ఐఎస్టి, ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఈజ్ 82 degrees 30 minutes ఈస్ట్ విచ్ పాసెస్ నియర్ అలహాబాద్. సో దీన్ని నేను డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా?
సో ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది ఇండియాలో వెస్ట్లో ఉన్నటువంటి స్టేట్, దీని పేరు గుజరాత్. ఓకేనా. అలాగే ఇది ఇండియా యొక్క ఈస్ట్లో ఉన్నటువంటి స్టేట్, దీన్ని అరుణాచల్ ప్రదేశ్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు గమనిస్తే ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ అయ్యేటువంటి స్టేట్ ఏమిటి అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ అయ్యేటువంటి ప్లేస్ ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్. సో చివరిగా సన్ రైజ్ అయ్యేటువంటి ప్లేస్ ఏంటి అంటే గుజరాత్. సన్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కి వెళ్ళడానికి 2 hours టైం పడుతుంది. 2 hours. మరి 2 hours టైం పడుతుంది అంటే ఇక్కడ 4కి సన్ రైజ్ అయితే ఇక్కడ 6కి సన్ రైజ్ అయితే దీనికి మధ్యలో టైం ఎంత డిఫరెన్స్ ఉంది? 2 hours డిఫరెన్స్ ఉంది. కానీ గడియారాలు మాత్రం మనకి ఒకే టైం అని చూపిస్తాయి. మరి ఎలా అంటే ఇలా అరుణాచల్ ప్రదేశ్లోను గుజరాత్లోను సమయంలో వచ్చేటువంటి సమస్యల్ని డిఫరెన్సెస్ని తొలగించడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండియా సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఒక లాంగిట్యూడ్ని తీసుకొని దాన్ని ఇండియా యొక్క స్టాండర్డ్ మెరిడియన్ కింద మార్చింది. సో దాన్ని మనం ఎలా పిలుస్తాము అంటే ఐఎస్టి కింద పిలుస్తాం. ఎలా పిలుస్తాం? ఐఎస్టి. మరి ఏమిటి ఐఎస్టి అంటే? ఐ అంటే ఇండియన్, ఎస్ అంటే స్టాండర్డ్, టి అంటే టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ ఐఎస్టి కింద తీసుకున్నటువంటి లాంగిట్యూడ్ ఏమిటి అంటే 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. సో 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ని ఇండియా ఎలా తీసుకుందంటే ఐఎస్టి కింద తీసుకుంది. దీని ప్రకారమే ఇండియాలో టైం అనేది నిర్ణయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా. సో మరి ఈ 82.5 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ చాలాసార్లు రావడం జరిగింది. బిట్ రూపంలో వచ్చింది కాబట్టి అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తుందంటే ఇది మన స్టేట్ కాదు, ఇది నేపాల్, ఇది సెపరేట్ కంట్రీ, మనకి సంబంధం లేదు. మన ఇండియాకి సంబంధించి సో ఏ స్టేట్ నుంచి వెళ్తుందంటే ఫస్ట్ ఇది యూపీ, ఉత్తరప్రదేశ్. సెకండ్ వచ్చేటప్పటికి ఇది ఎంపీ, మధ్యప్రదేశ్. అలాగే దీని కింద ఉన్నటువంటి ఈ స్టేట్ ఏమిటి అంటే ఛత్తీస్గఢ్. అలాగే ఛత్తీస్గఢ్ కింద ఉన్నది ఏమిటి అంటే ఒడిషా. ఇంకా చివరిది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఎన్ని వచ్చాయి ఒక్కసారి చూడండి. సో 1 2 3 4 5. సో ఇండియాలో 5 స్టేట్స్ గుండా ఈ ఐఎస్టి అనేది ప్రయాణిస్తుంది. మరి ఏ ప్రాంతాల నుంచి ఇది ప్రయాణిస్తుంది అంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి. ఈ కాకినాడ మీదుగా ఈ ఐఎస్టి అనేది వెళ్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకొక యూనియన్ టెరిటరీ మీద కూడా వెళ్తుంది. సో ఆ యూనియన్ టెరిటరీ వచ్చేటప్పటికి పాండిచ్చేరి. ఓకేనా. సో ఇలా ఈ 5 స్టేట్స్ కూడా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని ఏ ప్లేస్ అంటే అలహాబాద్. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్లేస్ అంటే కాకినాడ. ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం గమనిస్తే ఇక్కడ మనకి ఐఎస్టి ఉన్నట్టుగానే ఇంకొక పదం కూడా వస్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే జిఎంటి అంటాం. మీరు ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది జిఎంటి, ఇదేమిటి ఐఎస్టి. ఐఎస్టి అంటే ఏం చెప్పాను? ఇండియన్ స్టాండర్డ్ టైం. మరి జిఎంటి అనేది కూడా అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. జిఎంటి మీన్స్ గ్రీన్విచ్ మీన్ టైం. గ్రీన్విచ్ మీన్ టైం. ఓకేనా. సో గ్రీన్విచ్ మీన్ టైం అంటే ఏమీ కాదు, ఏదైతే ఇందాక చెప్పుకున్నాం 0 degree లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీన్విచ్ మీన్ టైం అంటాం. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇలా ఇంగ్లాండ్ మీద నుంచి వెళ్తుంది. ఇంగ్లాండ్. మరి
ఐఎస్టీ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఇండియా మీదుగా వెళ్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్యలో సమయంలో వ్యత్యాసం ఎంత, టైం డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు. సో ఎంత అంటే 5.5 hours. సో ఇంగ్లాండ్కి ఇండియాకి అన్నా జిఎంటీకి ఐఎస్టీకి అన్నా కూడా ఒక్కటే. సో జిఎంటీకి ఐఎస్టీకి మధ్యలో లేదా ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్యలో టైం ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 5 hours 30 minutes. ఓకేనా. మరి ఎవరు ముందుంటారు అంటే ఇండియానే ముందుంటుంది. ఎందుకు ఇండియానే ముందుంటుంది అని మనం చూస్తే సన్ రైజ్ అనేది ఎప్పుడు కూడా ఏ సైడ్ అవుతుంది, సన్ అనుకుంటే సన్ అనేవాడు ఎప్పుడు కూడా ఈస్ట్లో రైజ్ అవ్వి వెస్ట్కి వెళ్తాడు. మరి ఇండియా ముందుందా ఇంగ్లాండ్ ముందుందంటే ఈస్ట్లో ఇండియా ఉంది, తర్వాత ఇంగ్లాండ్ ఉంటాం. అంటే ఇంగ్లాండ్ కంటే మనం ముందు 5.5 hours ఉంటాం. ఓకేనా. సో దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఇంగ్లాండ్లో టైము మార్నింగ్ 8 అయితే, మార్నింగ్ 8 AM అయితే ఇండియాలో ఎంత అనే క్వశ్చన్ అనేది మనకి వస్తూ ఉంటుంది రెగ్యులర్. మరి ఎంత అనేది మనం గమనిస్తే చాలా సింపుల్. ఇంగ్లాండ్ టైం ఎంత 8 అయింది కదా, 8కి 5.5 hours కలపాలి. సో 8కి 5.5 hours ప్లస్ చేస్తే ఇండియాలో టైం వచ్చేసింది. 8కి 5.5 hours కలిపితే ఎంత 130. ఎంత 130. మీకు 13 వస్తుంది. 13ని మనం ఇండియన్ టైంలో కన్వర్ట్ చేస్తే 130 వస్తుందన్నమాట. అక్కడ ఏఎం ఉంది, మనకేమవుద్ది పిఎం అవుతుంది. మరి మనకెందుకు పిఎం అవుతుంది అనేది మనం గమనిస్తే అక్కడ ఏఎం అయింది, మనం వచ్చేటప్పటికి 12 దాటింది కదా, 12 దాటితే మనకి పిఎం కింద మారిపోతుంది. కాబట్టి ఇండియాలో 130 పిఎం అవుతుంది. ఓకేనా. క్లియర్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లాండ్లో టైం 10 అయితే 10 AM అయితే ఇండియాలో ఎంత? మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు, జిఎంటీకి ఐఎస్టీకి మధ్య టైం ఎంత డిఫరెన్స్ 5.5 hours. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంగ్లాండ్ టైం ఎంత అయింది 10 AM అయింది. మరి ఇండియాలో ఎంత అవుద్ది 10కి 5.5 hours కలిపేసుకోవడం. సో ఎంత అవుద్ది అంటే 330 అవుద్ది. ఎంత అవుద్ది 330. ఈ 330ని మనం ఈ 330 అవుద్ది. మరి 330 అంటే ఏఎం పిఎం అంటే కంపల్సరీ పిఎం. ఎందుకంటే అక్కడ 10 AM అయింది, మనకు వచ్చేటప్పటికి 12 దాటింది కాబట్టి మనకి 12 దాటితే పిఎం కింద మార్చుకోవాలి. సో ఇండియాలో టైం ఎంత 330 PM. సో ఇది ఈ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా. ఇలా మనం జిఎంటీకి ఐఎస్టీకి మధ్య ఉన్నటువంటి టైం డిఫరెన్స్ల గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ టాపిక్ నుంచి మనకి ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఏంటవి అనేది మనం గమనిస్తే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఈ డయాగ్రామ్ ఇచ్చి ఈ డయాగ్రామ్ చూసి ఇండియా లొకేషన్ గురించి రాయమంటాడు. ఓకేనా. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఏమైనా క్వశ్చన్ అడుగుతాడు అంటే రైట్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ ఇండియాస్ లొకేషన్. అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. మనం దీనికి ఎలా రాయాలంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో మీరు డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్ కింద వదిలేసుకోవాలి. ఇది 2 marksకి వస్తుంది కాబట్టి మినిమం 4 points ఉండేలా మనం చూసుకోవాలి. ఓకేనా. సో మరి ఏమిటి అనేది మనం చూస్తే ఇక్కడ మనం ఇండియాస్ లొకేషన్ గురించి ఏం రాయొచ్చు అంటే నేను ఇందాక చెప్పాను, ఇండియా లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకుని ఎక్కడ ఉంది అని మనం చెప్పుకుంటే ఇండియా లైస్ ఇన్ northern hemisphere and eastern hemispheres. India lies in northern and eastern hemispheres. ఓకేనా. సో ఇండియా నార్దర్న్ హెమిస్ఫియర్లోను ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనూ ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ కింద ఏం రాసుకోవచ్చు అంటే మీరు ఈజీగా అర్థమవుతుంది. ఇండియా చూడండి ఏ కాంటినెంట్లో ఉందంటే ఎవరైనా చెప్పగలరు. ఇండియా ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఆసియన్ కాంటినెంట్. సో ఇండియా లొకేటెడ్ ఇన్ ఆసియన్ కాంటినెంట్. ఇండియా లొకేటెడ్ ఇన్ ఆసియన్ కాంటినెంట్. ఓకేనా. ఇది సెకండ్ పాయింట్.
ఇంకా థర్డ్ పాయింట్ మనం గమనించామనుకోండి, ఈ డయాగ్రామ్ చూస్తే ఇది ఇండియా అనుకోండి, ఎల్లో కలర్లో ఉన్నది ఇండియా కదా. ఇండియా చుట్టూ చూడండి ఇలా 3 సైడ్స్ ఏముంది, ఈ 3 సైడ్స్ ఏముంది, వాటర్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ పాయింట్ కింద రాసుకోవచ్చు. ఎలా అంటే ఇండియా సరౌండెడ్ బై 3 సైడ్స్ ఆఫ్ వాటర్. ఇండియా సరౌండెడ్ బై 3 సైడ్స్ ఆఫ్ వాటర్. ఇండియా సరౌండెడ్ బై 3 సైడ్స్ ఆఫ్ వాటర్. ఓకేనా. ఇక ఫోర్త్ పాయింట్ ఏమిటి అంటే, ఒకసారి మనం ఇండియా మ్యాప్ని గమనిస్తే ఇండియా సెంటర్ నుండి ఎట్లా ఒక లైన్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇండియా సెంటర్లో ఒక లైన్ అనేది వెళ్తుంది. దాన్ని మనం ఏమంటామంటే 23.5 నార్త్ లాటిట్యూడ్. 23.5 నార్త్ లాటిట్యూడ్. దానికి ఏమని పేరు అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ 23.5 నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది ఇండియా సెంటర్ గుండా వెళ్తుంది. దాన్ని మనం ఎలా చెప్పొచ్చు, 23.5 నార్త్ లాటిట్యూడ్ గోస్ అక్రాస్ ఇండియా. 23.5 నార్త్ లాంగిట్యూడ్ 23.5 నార్త్ లాటిట్యూడ్ గోస్ అక్రాస్ ఇండియా. సో ఈ 4 పాయింట్స్ రాస్తే మనకి ఇండియా లొకేషన్కి సంబంధించి కంప్లీట్ 2 మార్క్స్ అనేవి వేస్తాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా. So India lies in northern and eastern hemisphere. India located in ocean continent. India surrounded by 3 sides of water. 23.5 north latitude goes across India. So ఈ 4 పాయింట్స్ రాసుకుంటే ఇండియా లొకేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, why do we use the term Indian peninsular? Why do we use the term Indian peninsular? ఇండియాని ఇండియన్ పెనిన్సులార్ అని ఎందుకు పిలుస్తారు అనేది. ఓకేనా, అది కూడా ఒకసారి మనం చూద్దాం. పెనిన్సులార్, ఇండియాని ఇండియన్ పెనిన్సులార్ అని ఎందుకు పిలుస్తారు అనేది మనం చూస్తే, ఫస్ట్ అసలు పెనిన్సులా అంటే ఏమిటో మనం ఒకసారి చూద్దాం. పెనిన్సులా ఈజ్ ఏ పీస్ ఆఫ్ land surrounded by 3 sides of water. Peninsula is a piece of land surrounded by 3 sides of water. ఏ భాగానికైతే, ఏ ప్రాంతానికైతే 3 sides వాటర్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే పెనిన్సులా అనే పేరుతో పిలుస్తాం. ఇండియా సరౌండెడ్ బై 3 sides of water. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇండియా 3 sides కూడా వాటర్ చేత కవర్ చేయబడి ఉందని మనం చెప్పుకున్నాం. మరి ఎలా కవర్ చేయబడి ఉంది అంటే మీరు గమనించండి, ఇండియాకి ఈస్ట్ సైడ్లో ఇక్కడ ఏముంది అంటే బే ఆఫ్ బెంగాల్. ఇదేమిటి అంటే బే ఆఫ్ బెంగాల్. అలాగే వెస్ట్లో ఏముంది అంటే అరేబియన్ సీ. అలాగే సౌత్లో ఉన్నది ఏమిటి అంటే ఇండియన్ ఓషన్. సో ఇండియా ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్లో అరేబియన్ సీను, సౌత్లో ఇండియన్ ఓషన్, ఇలా 3 sides వాటర్ చేత కవర్ చేయబడి ఉంది. ఇలా 3 sides వాటర్ చేత కవర్ చేయబడి ఉంది కాబట్టి ఇండియాని ఏ పేరుతో పిలుస్తాం, ఇండియన్ పెనిన్సులా అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా. సో పెనిన్సులా ఈజ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై 3 sides of water. ఇండియా సరౌండెడ్ బై 3 sides of water. In east, Bay of Bengal. In west, Arabian Sea. In south, Indian Ocean. That's why we use the term Indian Peninsular. ఓకేనా. ఇలా మనం ఇండియన్ పెనిన్సులార్ గురించి చెప్పుకుంటాం. ఇక ఈ పార్ట్లోకి వచ్చేటప్పటికి లాస్ట్ కాన్సెప్ట్ ఏమిటి అంటే ఇందిరా పాయింట్. మరి ఏమిటి ఇందిరా పాయింట్? క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇందిరా పాయింట్ అనే పేరుతో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ సో ఇందిరా పాయింట్ అనేది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా. మీరు గమనించండి, ఇవి ఇండియాకు ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నమాట. ఇండియాకి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్. వీటిని ఏమంటారు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. ఓకేనా.
సో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఈ పైన అంటే ఈ గీతకి పైన ఉన్నవన్నీ కూడా అండమాన్ ఐలాండ్స్, కింద ఉన్నవి నికోబార్ ఐలాండ్స్. ఓకేనా? సో పైన ఉన్నవి అండమాన్ ఐలాండ్స్, కింద ఉన్నవి నికోబార్ ఐలాండ్స్. ఈ నికోబార్ ఐలాండ్స్ లో ఈ చివరి ఐలాండ్ ని, ఇక్కడ చివరి ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ అంటారు. గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ ఐలాండ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ యొక్క సౌత్ ఉన్నటువంటి చివరి ప్లేస్ నే మనం ఏమని పిలుస్తాం? ఇందిరా పాయింట్ అని పేరుతో పిలుస్తాం. ఇందిరా పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది, దీని యొక్క లొకేషన్ మనకి ఈజీగా తెలిసింది. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో గ్రేట్ నికోబార్ ఐలాండ్ యొక్క సౌత్ లో ఉంది. ఓకేనా? సరే, మరి ఏమిటి దీని యొక్క స్పెషాలిటీ అంటే, ఇది మొత్తం ఇండియా కదా, ఈ ఇండియా మొత్తానికి కూడా సౌత్ లో ఉన్నటువంటి చివరి బౌండరీ ఏమిటి అంటే ఇందిరా పాయింట్. ఓకేనా? సో ఇండియాకి సౌత్ లో ఉన్నటువంటి చివరి బౌండరీ ఏమిటి అంటే ఇందిరా పాయింట్. దాన్ని మనం ఎలా చెప్తాము అంటే ఇందిరా పాయింట్ ఈజ్ ఏ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ రాస్తున్న ఒకసారి చూడండి. ఇందిరా పాయింట్ ఈజ్ ఏ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక రెండు మనం గమనిస్తే మరి ఇది ఎక్కడుంది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఓకేనా? సో దీనికి ఇంతకు ముందు ఇంకొక పేరు ఉండేది. ఇట్ ఈస్ ఫార్మ్లీ నౌన్ యాజ్ పిగ్మోలియన్ పాయింట్. దీనికి ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే పిగ్మోలియన్ పాయింట్. ఇట్ ఈస్ ఫార్మ్లీ నౌన్ యాజ్ పిగ్మోలియన్ పాయింట్. అయితే దీన్ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ గారు విజిట్ చేశారు. ఆవిడ పేరు మీదుగా దీనికి ఇందిరా పాయింట్ అనే పేరును పెట్టడం జరిగింది. ఓకేనా? ఇట్ వాజ్ రీనేమ్డ్ బై హానర్ ఆఫ్ ఇండియా. It was renamed honor of Indira Gandhi in 1985. It was renamed honor of Indira Gandhi on 1985. సో 1985లో ఇందిరా గాంధీ గారి పేరు మీదుగా దీనికి ఇందిరా పాయింట్ అనే పేరుగా మార్చారన్నమాట. ఓకేనా? సో ఇందిరా పాయింట్ అనేటువంటి పేరును ఎవరి పేరు మీదుగా మార్చారు అంటే ఇందిరా గాంధీ పేరు మీదుగా. ఇందిరా గాంధీ అంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరా గాంధీ గారు దీన్ని విజిట్ చేయడం జరిగింది. అందువల్ల దీని పేరు మార్చారు. ఇట్ వాజ్ రీనేమ్డ్ ఆనర్ ఆఫ్ ఇందిరా గాంధీ ఇన్ 1985. ఓకేనా? సో అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సో మనకి 2004లో సునామీ అనేది రావడం జరిగింది. 2004లో ఏం రావడం జరిగింది? సునామీ. ఈ సునామీలో ఇది ఏమైపోయింది అంటే కంప్లీట్గా మునిగిపోవడం అనేది జరిగింది. ఓకేనా? ఇట్ వాజ్ సబ్మెర్జ్డ్ బై 2004 సునామీ. ఇట్ వాజ్ సబ్మెర్జ్డ్ బై 2004 సునామీ. సో ఇట్లా ఈ 5 పాయింట్లు మనం రాయగలిగితే ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది వేయటం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇందిరా పాయింట్ ఈజ్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. It was formerly known as Pygmalion Point. It was renamed honor of Indira Gandhi in 1985. It was submerged by 2004 tsunami. This is the importance of Indira Point. Okay na? So ఈ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తే మనకి 2 మార్క్స్ అనేవి వేస్తారు. ఇది ఇందిరా పాయింట్కి సంబంధించి చూడండి.
ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఒకసారి చూడండి, ఇది ఇండియా మ్యాప్ కదా. ఇండియా ఇది వెస్ట్, ఇది ఈస్ట్ మాట. ఈస్ట్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాం. వెస్ట్లో ఉన్నది ఇది ఏంటి? గుజరాత్ అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇది గుజరాత్, ఇది అరుణాచల్ ప్రదేశ్. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి అంటే ఇలా ఇలా. సో ఇండియాకి ఈస్ట్కి ఇది అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంది? ఏ సైడ్లో ఉంది? ఈస్ట్లో ఉంది. గుజరాత్ ఏ సైడ్లో ఉంది? వెస్ట్లో ఉంది. సో ఇండియా ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 2933. ఓకేనా? సో ఇండియా ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 2933. అలాగే ఇక్కడ నార్త్ నుంచి ఇట్లా సౌత్. సో నార్త్ సౌత్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 3214 కిలోమీటర్స్. ఓకేనా? సో ఇండియా నార్త్ సౌత్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 3214 కిలోమీటర్స్. అలాగే ఇండియాకి ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 2933 కిలోమీటర్స్. ఓకేనా? సో ఇది ఇండియా యొక్క నార్త్కి సౌత్కి ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. మరి ఇండియా చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ని ఒకసారి మనం గమనిస్తే ఇది పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, అట్లాగే ఇది చైనా, ఇక్కడ నేపాల్, ఇది టిబెట్, సో ఇది బంగ్లాదేశ్, అలాగే ఇది మ్యాన్మార్. ఓకేనా? సో ఇవి ఇండియా చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ అన్నమాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, టిబెట్, మ్యాన్మార్, బంగ్లాదేశ్. ఈ కింద ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే శ్రీలంక అంటాం. శ్రీలంక. సో ఇవి ఇండియాతో బౌండరీని షేర్ చేసుకున్నటువంటి కంట్రీస్ అన్నమాట. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, టిబెట్, బంగ్లాదేశ్, మ్యాన్మార్, శ్రీలంక. మరి ఎక్కువగా ఎవరు షేర్ చేసుకుంటున్నారు అంటే బంగ్లాదేశ్ అనేది షేర్ చేసుకుంది. మరి ఎంత అంటే 4096 కిలోమీటర్స్. సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. ఓకేనా? సో ఇవి ఇండియాతో బౌండరీని షేర్ చేసుకుంటూ ఉన్నటువంటి కంట్రీస్. దీంతో మనం ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. మిగిలినటువంటివి సెకండ్ పార్ట్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.